ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరోజు చిన్న కుమారుడు తండ్రిని అడిగాడు, తండ్రి, నాకు వచ్చే భాగాన్ని ఇప్పుడే ఇవ్వండి. నేను నా జీవితం స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాను. తండ్రి ఆ ప్రేమతో తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. చిన్న కుమారుడు తన వాటా ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్లి అక్కడ వ్యర్థ జీవనంతో ధనం అంతా ఖర్చు చేశాడు. కరువు వచ్చినప్పుడు అతడు పందుల కాపరిగా మారాడు. ఆకలితో అలమటిస్తూ తండ్రి ఇంటిని తలచాడు. తన తప్పు తెలుసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. తండ్రి అతన్ని దూరం నుంచే చూసి పరుగెత్తి వచ్చి అతన్ని కౌగలించుకున్నాడు. కుమారుడు అన్నాడు, తండ్రి, నేను దేవునికి మరియు నీకు వ్యతిరేకంగా పాపము చేశాను. కుమారుడు కన్నీళ్లతో మన్నించమన్నాడు. తండ్రి సంతోషంతో సేవకులను పిలిచి అన్నాడు, నా కుమారుడు మళ్లీ నాతో ఉన్నాడు. అతడు మూతునిలా పోయి ఇప్పుడు బ్రతికాడు. అతడు తప్పిపోయి మళ్లీ కనబడ్డాడు. వాళ్లు గొప్ప విందు ఏర్పాటు చేసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.